గురువుగారు నేనుండేది బంజారా హిల్స్ హైదరాబాద్ ఏరియా. బంజారా హిల్స్ ఏరియా హైదరాబాద్ గురువుగారు నేనుండేది. నవరాత్రులు వచ్చిన సంతోషంగా చేసిన గురువుగారు అమ్మవారు. ఇంతవరకు వచ్చినానంటే అది మీ యొక్క అనుగ్రహం ఉన్నా కూడా నేను ఇక్కడ దాకా వచ్చిన గురువు. నవరాత్రులు ఇక్కడ వరకు వచ్చానంటే అది మీ ఆశీస్సులు ఉన్న బట్టి కూడా ఇక్కడ దాకా వచ్చిన గురువు గారు. చాలా నాలుగవ సంవత్సరం ఇది. 3 ఏళ్ల నుంచి చేసినా గానీ ఏదో లోపం కొట్టింది. ఈ రోజు ఆ లోపం వెళ్ళిపోయింది. 3 ఇయర్స్ నుంచి చేస్తున్న గురువు గారు. అంతకు ముందు చేసినా ఇంతగా రిజల్ట్ అనిపించలే, అమ్మవారు కూడా కనిపించలే. 3 ఏళ్ల నుంచి వెళ్ళి చేసుకుంటూ వస్తున్నా. అలాగే నేను దీంట్లోకి రావడానికి గల కారణం ఇందులోకి రావడానికి గల కారణం ఫస్ట్ నేను భైరవి మాతకు రోజు సాధన చేసుకుంటున్నా గురుగారు. రోజు సాధన చేసుకుంటుంటే ఏదో ఒకటి తక్కువ అనిపిస్తున్నట్టు మనసుకు అనిపిస్తుంది. ఏం తక్కువ అనిపిస్తుందో అని ఆలోచించంగా సెల్లులో ఎందుకో మెసేజ్ వస్తే ఓపెన్ చేస్తే రాత్రులు చెక్కేశ్వర మాత గ్రూప్ నుండి ఆ గ్రూప్ ఓపెన్ చేశాక అందులో జాయిన్ అయినా. అందులో నుంచి 3 ఏళ్ల నుంచి చేస్తున్నా కానీ వాళ్ళు ఇంత మంచిగా నాకు వెనుక ఉండి నడిపియాలి ఆ గురువులు. ఆ మేడం నడిపించకపోతే ఏదో తక్కువ అనిపిస్తుంది అని మొన్న ఈ పీఠంలోకి జాయిన్ అయినా. 3 ఏళ్ల నుంచి చేసుకుంటూ వచ్చింది ఒక్క ఎత్తు అయింది. ఈ 9 లోపం అనేది పోయింది గురువు గారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. అమ్మవారి అనుగ్రహం వచ్చింది, మీ ఆశీస్సులు ఉన్నాయి. అలా ఉండబట్టి నేను ఇంత దూరం వచ్చినా పూర్తి చేయగలిగిన గురువు గారు. ఇదే మంత్రాన్ని నేను చేసుకోవచ్చా, లేదంటే వేరే అష్టోత్తరాలు ఇస్తారా? అది మీరు ఆజ్ఞాపిస్తే. ఫస్ట్ రోజు అమ్మవారు ఎలా కనపడుతుందో అనుకున్నా. ఫస్ట్ రోజు మంచిగానే అభయహస్తంతో కనపడ్డది. రెండో రోజు మంచిగా వేరే వేరే ఆవాలతోటి అది ఆవాలతోటి ఇలా కాదు ఇలా ఇలా అని చూయించింది. ఇలా ఈ మీదికెలో 3 సార్లు, ఛాతి మీదికెలో 3 సార్లు ఇచ్చింది. తెల్లారి హనుమంతుడు, ఆ తెల్లారి మళ్ళీ గురువు గారు, ఆ తెల్లారి ఇంకా ఇలా ఇలా కాదు ఇలా గుళ్ళో ఇలా యాగం చేయాలి, ఈ విధానంగా కనపడింది గురువు గారు. యాక్చువల్లీ నిన్న కూడా అన్నదానం చేస్తుంటే ఒక 5గురు ముత్తైదులకు పెడుతుంటే అమ్మవారి ఏ రూపంలో వచ్చి భోజనం చేసిందో అది కూడా కనపడ్డది. మంచి సంతోషంగా ఉంది. అమ్మవారిని కూడా మంచిగా ప్రసన్నం చేసుకున్నాం గురువు గారు. అది ఆశీస్సులో కాళీవారాయి శక్తి పీఠం ఈ ఉన్నో మహిమ కూడా ఇందులో వచ్చింది గురువు గారు. చాలా సంతోషంగా ఉన్నా గురువు గారు. నవరాత్రులు చేసుకున్నారు కదా, ఈ నవరాత్రులు స్టార్ట్ చేసే ముందు మీకు మీ పనిలో ఏదైనా ఇబ్బంది కలిగిందా? ఒకవేళ ఇబ్బంది ఏదైనా కలిగి ఉంటే మీరు దాన్ని ఎలా అధిగమించారు? నా పనిలో ఇక్కడ ఏ ఇబ్బంది కలగలే. నా తోటి వర్కర్స్ కూడా ఏమనలే. ఎలాంటి ఇబ్బంది ఎవరు ఏ ఒక్కటి డిస్టర్బెన్స్ చేయలే నన్ను. ఇంటికాడనైనా సరే, నేను పనికాడన అయినా సరే, నా పై అధికారులైనా సరే ఎవ్వరు నన్ను ఏమనలే. నీ ఇష్టం వచ్చినట్టుగా నిదానంగా నడువు, అందరం మేము చూసుకుంటామని అన్నారు. ఇంకా నా వర్కర్స్ నాతోటి పనిచేసే వాళ్ళు అయితే. స్వామి, మీరు నవరాత్రులు 3 సంవత్సరాల నుంచి చేస్తా అన్నారు కదా, ఈ వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? ఈ వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? నాకు డ్యూటీ కాడనైనా ఇంటికాడనైనా నేను భైరవి మాత చేసుకుని జపం చేసుకుంటా గురువు గారు. ఏదో ఒక లోపం కనపడుతుంది జపం చేసుకుంటుంటే. ఏంది లోపం ఏదో తక్కువ అనిపిస్తుంది అనుకున్నా. ఏదో చూసుకుంటుంటే ఏదో తక్కువ కనపడుతుంది, చెక్ చేసుకో అని మనసుకు దోస్తుంది. అది సెల్లులో ఎందుకో నేను ఓపెన్ చేసుకున్నా గురువు గారు యూట్యూబ్. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే లోకేశ్వరి గ్రూప్ అనకాపల్లి వారిది వాళ్ళది ఒక యాప్, ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. అందులో శ్రీ వారాహి నవరాత్రుల గురించి డీటెయిల్స్ పెట్టారు. ఆ డీటెయిల్స్ చూస్తే ఇదేదో మంచిగానే ఉన్నది అన్నట్టుగా. ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదు, ఇంటికాడ కూడా ఆర్థిక పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉండే గురువు గారు. వాటి గురించి చేసిన ఇట్లా మా భార్య గురించి చెప్తే అందుకు ఓకే కానిచ్చేసేయాలన్నది. 24 అవర్లనే నిర్ణయం.
కాని చిహ్నాన్ని తెల్లార చేసుకున్నా వెళ్ళిన అలా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 3వ సంవత్సరం అమ్మవారు సింహ రూపంలో కనపడింది. ఇప్పుడు 4వ సంవత్సరం సేమ్ అదే సెల్ ఓపెన్ చేస్తే కాళీవారాహి త్రిశక్తి పీఠం అని వచ్చింది. ఆ వారాహి నవరాత్రులు పాటించే వారికి అని మొత్తం డీటెయిల్స్ పెట్టారు. ఆ డీటెయిల్స్ లా చేయడం జరిగింది, చేయడం జరిగింది, పూర్తి చేసిన. అందులో ఉండేటి అసలు ఇంత బాగా ఉన్నదా అమ్మవారు అని అనిపించింది గురువు గారు. ఆ 3 ఏళ్ళు చేసింది ఓ తీరు అయింది, ఈ 9 రోజులు చేసింది ఒక తీరు అయింది గురువు గారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నా. ఇక ముందు ముందు కూడా ఇలాంటివి చేయడానికి మాకు ఏమైనా అవకాశం ఇస్తారా, మీరు ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం గురువు గారు. సంతోషం స్వామి. మీరు భైరవి మాతని నవరాత్రులు చేస్తానని చెప్పారు కదా, భైరవి మాతని పూజిస్తాను నవరాత్రులు చేసుకుంటూ వచ్చానని చెప్పారు కదా. అవునవునవును. మరి మీకు ఈ పీఠం గురించి, మీరు వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలిసింది? ఇది లోకేశ్వరి భక్తి గ్రూప్ అని నోములు, వ్రతాలు, పరిహారాలు అని ఒకటి వాట్సాప్ లో గ్రూప్ ఉంటది గురువు గారు. ఆ గ్రూప్ ఓపెన్ చేస్తే ఈ డీటెయిల్స్ ఉన్నది. ఇలా చేసుకుంటే ఇలా ఉంటది, ఇలా చేసుకుంటే ఇలా ఆరోగ్యం గురించి అయినా, వేరేటి ఏమన్నా ఉన్నా, బ్లాక్ మ్యాజిక్ అయినా అవైనా తిప్పుకొట్టడానికి కానీ, ఇలా ఆరోగ్యపరంగా కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండడానికి, అందరు బాగుండడానికి కోరుకోవడానికి, అందరిది కూడా మనం ఉమ్మడి కుటుంబం లాగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలు కలిసి ఉండడానికి, అన్నిటికీ సకల సమస్యలకు పరిష్కారం అని అందులో డీటెయిల్స్ పెడితే వాట్సాప్ గ్రూప్ లో ఓకే చూసి ఓకే చేశాక 3 ఏళ్ళు అలా జరిగిపోయింది. ఆ 3 ఏళ్ళు చేసుకున్న రిజల్ట్ ఈ కాళీవారాహి త్రిశక్తి పీఠంలోకి వచ్చి అది ఒక ఎత్తు అయితే ఇది ఒక అంత వచ్చింది నాకు రిజల్ట్ గురువు గారు. సరే స్వామి, అదే మీరు ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా చూశారు, వారాహి నవరాత్రులు చేసుకుంటే అలా జరుగుతుంది, ఆ మంచి జరుగుతుంది, ఈ మంచి జరుగుతుందని విన్నారు, బానే ఉంది. మరి కాళీవారాహి త్రిశక్తి పీఠం గురించి మీకు ఎలా తెలిసింది? మీరు పీఠంలోకి ఎలా వచ్చారు? నేను ఫేస్బుక్ లోను ప్లస్ యూట్యూబ్ లో చూసుకుంటా గురువు గారు. అప్పుడప్పుడు నేను వాలెట్ డ్రైవర్ గా చేస్తా. ఆ వాలెట్ డ్రైవర్ లో చేసే అన్ని రోజులు ఇక ఫ్రీగా ఉన్నప్పుడు సార్ వాళ్ళు సెల్ గిట్లా ఏమన్నా చూసుకోండి అమ్మా, ఫోన్లు వస్తున్నాయి కదా అని అంటే ఎందుకో యూట్యూబ్ ఓపెన్ చేసిన. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కరెక్ట్ 2 నెలల టైం ఉంటుంది. ఆ 2 నెలల టైం ఉండగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే కాళీవారాహి త్రిశక్తి పీఠం అని ఫస్ట్ యూట్యూబ్ ఏది మన ఫేస్బుక్ లో ఉంది. ఏంది ఇది కాళీవారాహి అని ఉన్నది కదా, 3 ఏళ్ళ నుంచి చేస్తాను, అసలు డీటెయిల్స్ ఏందో చూద్దాం. పీఠం అని ఉన్నది కదా, అదేమో గ్రూప్ వాట్సాప్, ఇది పీఠం, డీటెయిల్స్ ఏందో చూద్దామని దాన్ని ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అందులో. ఇలా చేసేవాళ్ళు ఇలా చేయనివ్వండి, ఇలా చేయనివ్వండి. మా పీఠంలో ఉండే దీక్ష నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు ఒప్పందాన్ని కట్టుబడి ఉన్నవారే ఇందులో జాయిన్ అవ్వండి. టైం పాస్ కోసం అయితే వద్దు, దయచేసి చెప్తున్నా అని అందులో కూడా ఒకటి కింద రాసి పెట్టారు. ఓకే, వాటన్నిటికీ ఓకే. ఇంత సీరియస్ గా గురువు గారు చెప్తున్నారంటే ఇంకా ఫలితం ఏ విధానంగా ఉంటుందో, ఏ కఠినమైనా కానీ ఏదైనా కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టుగా ఇందులో జాయిన్ అయ్యాక పూర్తియత అమ్మవారి ఇలా కనపడుతుంది. అసలు నేను ఏనాడా అనుకోలే. మీ ఆశీస్సులు కూడా ఇలా అందరి మీద కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలకు తగ్గట్టే ఫలితం కూడా ఉన్నది గురువు గారు. సంతోషం స్వామి. ఇప్పుడు ఫేస్బుక్ లో చూశాను, కాళీవారాహి త్రిశక్తి పీఠం గురించి ఈ విధంగా నవరాత్రులు చేసుకోవాలని, దాంట్లో నియమాలు ఉన్నాయని చేయని చెప్పారు. మరి ఫేస్బుక్ లో కాళీవారాహి త్రిశక్తి పీఠమే కాకుండా ఇంకా ఎన్నెన్నో వస్తా ఉన్నాయి. మరి అసలు ఫేస్బుక్ లో వచ్చే మనం నమ్మచ్చా నమ్మకూడదా అని కొంతమంది ఫేక్ అని అంటుంటారు కదా. మరి ఫేస్బుక్ లో వచ్చే ఫేక్ అయితే మీకు ఎలా నమ్మకం కలిగింది? అంటే పీఠం కాళీవారాహి త్రిశక్తితో పాటు ఇంకా 2-3 చూశారు కదా, మరి దీనికే మీరు ఎందుకు, మీకు నమ్మకం ఎలా కలిగింది? మీరు నియమాలు చెప్పిర్రు, మా నియమాలు ఒకటి చెప్పిర్రు, అదొకటి. ఎందుకంటే నేను 41 రోజు అయ్యప్పకు దీక్ష చేస్తా ఎవ్రీ ఇయర్. అయితే అందులో కూడా కొన్ని నియమాలు మాకు ఇక్కడ ఒక గ్రూప్ ఉంటది, 41 మందిని కలిసి ఒకది పెద్దది కుటీరం లాగా పెట్టుకుంటాం. అందులో మా గురువు స్వామి నిర్ణయాలు పెడతాడు, కఠిన నిర్ణయాలు పెడతాడు. ఆ కఠిన నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. ఏది ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కాళీవారాహి త్రిశక్తి పీఠంలో ఈ కఠిన నియమాలు ఉన్నాయి. ఎలాంటి పిసకాసు లేదు. ప్లస్ అందులో మేము చెప్పేటియే వినాలే, గురువు గారి ఆజ్ఞ మేరకే నడవాలి అని ఉన్నది ఇందులో. ఇది కరెక్టే, ఇది 100% నా మనసుకు కరెక్ట్ తట్టింది గురువు గారు. నమ్మకంతో
పెట్టేసిన ఇలాంటి నిర్ణయాలు నేను ఓకే, ఇలా ఉన్నాయనంటే 100% ఓకే, నాకు నమ్మొచ్చు అని ఇందులో గ్రూప్ లో జాయిన్ అయినా. నాకు కరెక్ట్ గా సెట్ అయిపోయింది. ఆ మంత్రదీక్షకి మీకు ఏమైనా ఖర్చు అయిందా? అంటే ఎవరైనా గురుదక్షిణ ఇమ్మని చెప్పి అడగడం గాని, హోమం చేస్తాం అట్లా హోమానికి డబ్బులు అడగడం గాని, అట్లా మీకు ఏదైనా ఖర్చులు అయినాయా? మన పీఠం తరపున లేదంటే అవును. అంతకు ముందు పీఠం నేను తరపున. చేస్తున్నానే. పీఠం తరపున. మన పీఠం తరపున ఇవ్వలేమనలే, గురువు గారు చెప్పినట్టు వినండి అని అన్నారు లీడర్స్ కూడా. లీడర్స్ సపోర్ట్ కూడా బాగానే ఉన్నది గురువు గారు. అందరికి ఎవరికి వారకు మీరు సెట్ చేసి పెట్టారు, అందరం కరెక్ట్ కనెక్ట్ అయినాం గురువు గారు. అసలు ఇంత ఇదిగా ఇంత సక్సెస్ఫుల్ అవుతుందా అని నేను ఏనాడు అనుకోలేదు గురువు గారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా గురువు గారు. అది మీ సరే. ఆశీస్సులు ఉండబట్టే ఇంకా ఇలాంటి ఇంకెన్నో చేయాలి. నా వంతుగా గురు దక్షిణంగా ఇంకా నలుగురినైనా నేను తయారు చేసి మన పీఠానికి పంపించగలుగుతా కొత్త వాళ్ళు. ఇప్పుడు పీఠము కాళీవరాహ పీఠము మీరు చూశారు, అప్లై చేస్తున్నారు, బానే ఉంది. మరి పీఠం పేరు చూసి అనగానే మీకు పీఠం మీద గాని, గురువు గారి మీద గాని నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా? శ్రీ కాళీవారాయి త్రిశక్తి పీఠం ఉన్నది. ఆ పీఠం పేరులోనే ఉన్నది గురువు గారు. నమ్మొచ్చు అని 100% నా మనసుకు ఇది ఓకే అనిపించింది. అంతే, ఇక ఏమన్నా కానీ ఇందులోకి వెళ్ళేసేయాలని నా మనసుకు అనిపించింది, వచ్చేసిన. అది ఏమన్నా కానీ అని. ఇప్పుడు మీరు ఇందాక పీఠంలో పోస్ట్ పెట్టినప్పుడు చూశాను ఫేస్‌బుక్‌లో, దాంట్లో నియమాలన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పారు కదా! మరి ఈ పీఠం నియమాలు గాని, పద్ధతులు గాని మీకు ఎలా అనిపించింది? అంటే ఓవరాల్‌గా మెయింటెనెన్స్ అంతా ఎలా ఉంది? నాకైతే మంచిగానే వచ్చింది గురువు గారు. నాకైతే ఓకే. ఎందుకంటే నేను ఎప్పటికీ అయ్యప్పకు కాకపోతే దేవి నవరాత్రులు కూడా సేమ్ ఇలాగా ఆచరిస్తా. సేమ్ అట్లనే ఉన్నాయి. దేవి నవరాత్రులు కూడా ఆచరిస్తా గురువు గారు. మళ్ళీ అందులోటి ఇకపోతే గణపతి నవరాత్రులు కూడా ఆచరిస్తాం మా ఇంట్లో అందరం, మా భార్య పిల్లలం, నా కొడుకు, నా బిడ్డ, నా భార్య. దేవి నవరాత్రులు కూడా ఆచరిస్తాం. సేమ్ ఇలాగే ఉన్నాయి. ఓకే, జైన్ అవుదాం. ఈ 10 రాళ్ళు, ఒక చెట్టు మామిడి పండు ఉన్నది, దానికి 10 రాళ్ళు ఇస్తే ఏదన్నా ఒక రాయి తలగకపోతుందా? అందరి దేవుళ్ళకు మొక్కుదాం, అన్ని నవరాత్రులు చేద్దాం. అందుకనే నా మనసుకు అనిపించింది జైన్ అయినా. ఏ విధానంగా జైన్ అయినా ఆ విధానంగానే నాకు రిజల్ట్ ఉన్నది. అంటే అట్లా కాదు, మీరు నవరాత్రులు చేసుకున్నారు, కానీ పీఠం నియమాల్లో మీరు దేవతా మందిరం ఫోటో పెట్టాలి, తర్వాత సామాగ్రి, పూజా సామాగ్రి పెట్టాలి, ఆ తర్వాతే మీకు తర్వాత మంత్రం ఇస్తాను, ఇలా అంతా పెట్టారు కదా! దాని గురించి మీ అభిప్రాయం? అది ఎలా అనిపించింది మీకు? ఆ అమ్మవారి ఫోటో ఉంటే రిజల్ట్ మంచిగానే ఉంటది. అమ్మవారి ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. అందులోటి మళ్ళీ అమ్మవారు ఉన్నది కదా, ఇంకా మంచిగా చేసుకుందాం అనేది ఫీలింగ్ అనేది ఉంటది. రోజు పొద్దుగాలనే లేవడం, చేయడం, అమ్మవారికి జప సాధన చేసుకోవడం, మళ్ళీ నైట్ వచ్చి జప సాధన చేసుకోవడం, వీక్ ఆఫ్ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఎప్పుడన్నా ఒకసారి మధ్యాహ్నం చేసుకోవడం, ఎవ్రీ డే అయితే ఉదయం సాయంత్రం చేయటం తప్పనిసరి. అఖండ దీపాన్ని కరెక్ట్ గా చూసుకోవటం, అవన్నీ కూడా కరెక్ట్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్ గా చూసుకున్నాం గురువు గారు. ఫోటో ఉంటేనే బాగుంటుంది అని అన్నారు. మీరు చెప్పినట్టుగానే కరెక్ట్ బాగున్నాయి గురువు గారు. మీరు రాగానే పీఠంలో మొదట ఇంతకుముందు చేసిన సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్‌లు జరిగినవన్నీ మీకు ఆడియోలు పెట్టారు కదా! వీడియోలు. అవన్నీ విన్నారా మీరు? అవన్నీ విన్నా గురువు గారు. అందరి ఒక్కొక్కరి విన్నా. అందులో విన్నోళ్ళవి కూడా అనుభవాలు విన్నాకనే ఇలాగ కూడా మనం ఏనాడు గురువు గారికి చెప్తాము అని దేనైనా నేను కూడా చెప్తా ఖచ్చితంగా. అవుతున్నా. ఆ అమ్మవారి ఆజ్ఞ లేని వీళ్ళకి తీసుకురాదు కదా అనుకునే వీళ్ళకి వచ్చేసిన. వారిలో కూడా వారు ఎలా అనుభవాలు చెప్పారో నేను కూడా ఆ అనుభవాలు అలా పంచుకుంటున్నా గురువు గారు. మీకు వాళ్ళు చెప్పిన అనుభవాల ద్వారా మీరేమైనా నేర్చుకున్నారా? ఏదన్నా ఒక విషయం ఏదన్నా మీకు నేర్చుకోవడం అట్లా ఏమన్నా మీరు ఏమైనా నేర్చుకున్నారా? ఆ జూమ్ కాల్స్ వల్ల? జూమ్ కాల్స్ వల్ల అందరూ ఈ సనాతన ధర్మం గురించి ఈ ఫస్ట్ మన ఇంట్లో మనం కరెక్ట్ ఉండాలి. సనాతన ధర్మం గురించి పిల్లలకు మన ఇంట్లో మనం నేర్పాలి. అప్పుడు బయట వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో కరెక్ట్ ఉన్నారు, మనం కూడా అలా ఎందుకు కావద్దని మన పక్కింటి వాళ్ళు కాకపోతే ఎదురింటి వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు కరెక్ట్ గా మనల్ని చూసి సెట్ అవుతారు కదా అన్నట్టుగా అనుభవాలతోటి నాకు కూడా అదైంది. మెసేజ్ కూడా మీరు అలా పెట్టడం జరిగింది. అవి కూడా కరెక్టే గురువు గారు. సరే స్వామి. పీఠం పేరు మీద గురువుగారు జపం చేసుకోమని చెప్పారు కదా! మీరు చేసుకున్నారా? చేసుకోనుంటే ఆ శక్తి ఎలా ఉంది? చేసుకొని ఉంటే గురువు గారు అసలు అమ్మవారు ఆ పీఠం పేరు కరెక్ట్
గా కలుసుకొనడంతో అమ్మవారు కరెక్ట్ కనబడ్డారు. కరెక్ట్ కనబడి ఎవరురా నిన్ను ఆగం చేసేదని చెప్పింది అమ్మవారు చెవుల. కళ్ళు ఎర్ర చేసి నిన్ను ఆగం చేయాలని ఎవరురా చూసేది, నేనున్నా, నువ్వు కానీ నీ పని అని అన్నది. అనగానే 2-3 రోజులల్లా నవరాత్రులు వచ్చినాయి. చేసిన రిజల్ట్ కూడా అలానే కనపడ్డది. మీకు కూడా నేను ఎప్పటికప్పుడు జపం అప్డేట్ పంపించిన, మీరు సమాధానాలు కూడా ఇచ్చారు. చాలా 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 హ్యాపీగా ఉన్నది గురువు గారు. మరి అమ్మవారి ఫోటో చూశారు కదా, కాళీ వరాహ శక్తి పీఠం. మరి దాని మీద చూశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? కాళీవారాహి అమ్మవారు అంటే ఆ అమ్మవారు ఆ ఉగ్ర రూపం నుండి శాంతపరచడానికి ఒకటి, దాని మీద అసలు చూడంగానే అదొకటి తెలిసిన వాళ్ళకైతే ఇందులో ఓకే ఇది నాకు కరెక్ట్ సెట్ అవుతుంది అన్నట్టుగా ఆ ఫోటో చూడంగానే మంత్ర దీక్ష నియమాలు ఒప్పుకోవాల్సిందే. అది తెలిసిన వారికి. తెలియని వాళ్ళు టైం పాస్ వాళ్ళు ఉంటే ఇది నా వల్ల కాదని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే ఈ ఫోటో చూడంగానే అసలు ఈ ఫోటో చూడంగానే ఒక్కంత అయింది, మీ నియమాలు ఒక్కంత అయినాయి. ఈ రెండింటితోటే నేను వచ్చేసింది. ఇప్పుడు గురువు గారు మీకు విధి విధానాలు చెప్పారు, విధి విధానాలు ఇవ్వటం కానీ మంత్రం ఇచ్చారు, మంత్రం ఇవ్వటంలో కానీ మీకైనా ఇబ్బందులు వచ్చిందా? ఆ పద్ధతి ఎలా ఉంది? ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాలే. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. 9 రోజులు ఇంకల్నే గడిచిపోయినా ఇంకా చేస్తే బాగుండు, ఇంకా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు మంత్రాలు మీకు ఆన్లైన్ లోనే కదా ఇచ్చారు, మరి ఆన్లైన్ లో ఇచ్చే మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వాళ్ళకి మీ సమాధానం ఏం చెప్తారు? మీరేమన్నా శక్తిని అనుభవించారా? గురువు పరంపర లేని మనం ఎక్కడ ముందుకు నడవలేం. గురువు పరంపర అంటే గురువు గారి పేరు చెప్పి నా పేరు మీద మీరు పరంపర చేసుకోండి. అమ్మవారి ముందు కాళీవరాహి త్రిశక్తి పీఠం పేరు చెప్పండి, ఓంకారం 11 సార్లు చెప్పండి. ఈ 3 పేర్లు డీటెయిల్స్ మళ్ళీ అందులో ఆ పీఠం పేరు చదివి తర్వాత గురువు గారి పేరు చదివినాం కాబట్టి ఆ బలం అనేది వచ్చింది. సరే సార్. గురుగారు మీ జపం అయ్యాక అనుభవాలను దానికి వివరాలు ఇచ్చారు కదా, మీ అనుభవాలు చెప్పినప్పుడు దానికి గురువు గారు మీకు వివరాలు ఇచ్చారు. అవును. దాంట్లో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయా? చెప్పుకోదగ్గ విశేషాలంటే నేను ఈ ఇంటి చుట్టుపక్కల కానీ ఇక్కడ కానీ కరెక్ట్ గా నాకు నిజంగానే కన్ను దిష్టి ఉన్నది గురువు గారు. అది అమ్మవారే. నాకు అప్పుడప్పుడు దిష్టి తగిలితే నేనేం చేస్తా, తెల్లవాళ్ళు తీసుకొని జిట్టి తీసుకొని ఆడ పడేస్తా. మా భార్య కూడా అప్పుడప్పుడు తీసుకుంటారు తెల్లవాళ్ళతోటి. సేమ్ అలానే అమ్మవారు తీసింది, అటు పడేసింది, నదిలో వదిలిపెట్టింది. ఇది బాగుంది. ఇంకోటి ఫస్ట్ రోజే అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగింది. హనుమంతుని అయితేంది, గరుత్మంతుని అయితేంది, రోజు ఒకటి కనబడింది గురువు గారు. అట్లా మీకు అట్లా వచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చిన అనుభవం ఏదన్నా ఉంటే చెప్పండి. బాగా నచ్చిందంటే గరుత్మంతుడు గురువు గారు. చెప్పండి, ఎలా వచ్చింది వివరంగా చెప్తారు. గరుత్మంతుడు నైట్ సాధనలో ఉన్న గురువు గారు ఫస్ట్ నల్లటి చీకటి, ఆ తర్వాత నీలం రంగు వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత చెట్లు, అవి దాటంగానే నల్లటి నీడ, ఆ పాదాలు కనపడ్డాయి. పాదాల నుంచి ఎన్ని ఇలా ఉన్నాయని బాగా తల పైకెత్తి చూస్తే అప్పుడు గరుత్మంతుడు అలా కనపడింది గురువు గారు. సంతోషం అండి. మీకు మంత్రదీక్షకి ముందు కానీ మంత్రదీక్షలో ఉన్నప్పుడు కానీ ఏమైనా పరీక్షలు వచ్చాయా? వస్తే ఎలా ఉన్నాయి? ఏమైనా వచ్చాయా పరీక్షలు అంటే ఎక్కడ రాలే. మొత్తం ఇంకా వెళ్ళిపోవడమే దారి, అనుకూలంగానే మారినాయి అన్ని. ఇక్కడ ఏదన్నా తెలిసి తెలియక మొక్కులు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా ఎలాంటి అడ్డంకులు ఏం లేవు. ఫస్టే క్షమాపణ వేడుకున్నా నేను అమ్మవారి ముందైనా, గురువు గారి పేరు చెప్పుకొని అయినా ఫస్టే అమ్మవారికి క్షమాపణ చెప్పిన, అంతా మీరే చూసుకోండి అమ్మా అని. కరెక్ట్ అలానే వెళ్ళిపోయింది దారి. ఎక్కడ డిస్టర్బెన్స్ కాలే, ఎక్కడ ఏది అడ్డంకులు రాలే. సరే స్వామి. జపసాధనలో మీకు ఏదైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయా? వస్తే దాన్ని మీరు ఎలా అధిగమించారు? జప సాధనలో నాకు ఇబ్బందులు అంటే ఏది రాలేదు గురువు గారు. అసలు ఇబ్బందే కలగలే నాకు. చేస్తే చెయ్యాలి ఇదే. డ్యూటీ కాడికి పోయినా కూడా చెయ్యాలి, అమ్మవారిని చేయాలి. మనసులో కనీసానికి రోజు 100 సార్లు అయినా డ్యూటీ చేసి ఎక్కడ తలుసుకునేది. అసలు ఎక్కడ నాకు ఇబ్బంది కలగలే, ఇబ్బంది రాలే. ఆ పీఠంలో ఉండే పేరులోనే ఉన్నది అంత మాత్యం. సరే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చిందా? ఏదైనా లోటు ఏదైనా ఉందా?
100% గురువు గారు. నా నమ్మకం ఆ, చాలా సంతృప్తిని ఇచ్చింది. కాకపోతే నా భార్యకు నాకు కొద్దిపాటి ఆరోగ్యం చిన్న చిన్నవి పెద్ద ఏం కాదు. అవి సెట్ అవ్వాలంటే నేను అష్టోత్తరాలు చదువుకోవాలా, మీరు పంపించిన మంత్రాన్ని చదువుకోనా? నేనైతే శనివారం శనివారం ఆ వెంకటేశ్వర స్వామికి నాన్ వెజ్ తినకుండా ఆ, ఉపవా ఒక పూట భోజనం చేసుకుంటూ కూడా ఉంటా గురువు గారు. ఆ రోజు చెప్తారా, మీరు సెలవిస్తే, మీ ఆశీస్సులు ఇచ్చి సెలవిస్తే ఇదే కంటిన్యూగా చదువుకోనా, లేదంటే అష్టోత్తరాలు చదువుకోనా డైలీ వారి పూజల? మీకు అందులో చెప్పారు కదా గురువు గారు, ఆ, అదే మీకు ఇచ్చిన మంత్రాన్ని చేసుకోమని చెప్పి. అలా ఆ, కాకుండా మీరు ఇంకా మళ్ళీ పూర్తి స్థాయిలో మంత్రదీక్ష తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు కదా, అది కూడా చెప్పారు గురువు గారు మీకు. అవును అవును, మరి పూర్తి పూర్తి స్థాయి పూర్తి దీక్ష. స్థాయి తీసుకోవాలని, ఉమ్. పూర్తి స్థాయి దీక్ష తీసుకోవాలని ఉన్నది కదా గురువు గారు. క్షమించండి, ఎందుకంటే ఆ నాన్న అంటే రిటైర్మెంట్, బాబు కాలేజీకి వెళ్తాడు, ఇక్కడ మన ఇది ప్రగతి నగర్ హౌసింగ్ బోర్డ్, పాప ఇంకా కాలేజీ జాయిన్ అయ్యేది ఉన్నది, ఆ భార్య అంటే పొద్దున్న లేచి డ్యూటీకి వెళ్తుంది, నేను కూడా పొద్దున పోయి రాత్రి 10ంటికి వస్తా డ్యూటీ. ఈ రోజు నాకు వీక్ ఆఫ్. ఇవన్నీ ఇంటి గురించి ఆలోచించిన, మళ్ళీ అందులోటి మా భార్య వాళ్ళ నాన్న, మా మామ కొంచెం అనారోగ్యంతో రేపు ఆల్రెడీ హాస్పిటల్స్ ఉండు. ఇవన్నీ ఆలోచించిన గురుగారు. మళ్ళీ తీసుకున్నాక ఆ, కొన్ని ఇన్ని ప్రాబ్లాలు ఉన్నాక తీసుకుంటే నేను ఎలా చేయగలుగుతా అనేది ఆలోచించే తీసుకోలేకపోతున్నా గురువు గారు. క్షమించండి ఈ విషయంలో. సరే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి. అందులో ఉన్నప్పుడు అందులో ఉన్నప్పుడు కొన్ని మార్పులు అని అంటే, అసలు ఇంతగా నియమాలు తెలియదు. దీక్షలో ఉంటే ఎలా ఉంటాం, ఏంది అనేది. ఆ దీక్షంలోకి వచ్చాక ఇంకా నలుగురికి చెప్పాలి, మన వాళ్ళను ఎవరినన్నా వాళ్ళి తెలిసిన వాళ్ళకు, కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళకు చెప్పుకుంటే బాగుండు అని చెప్పాను కూడా. అంతకుముందు దేవి నవరాత్రులు, గతంలో దేవి నవరాత్రులలో అప్పుడు జరిగినప్పుడు ఒకరికి ఇద్దరికి చెప్పిన, సేమ్ ఈ ఈ అమ్మవారి నవరాత్రులకు చెప్తే బాగుండు అనుకున్నా. నేనైతే చేశాక కనీసానికి నెక్స్ట్ ఇయర్ అన్న నా దాంట్లో ఇద్దరు ముగ్గురు అన్న రెడీ చేసుకుంటా అని ప్రిపేర్ అయిన గురువు గారు. సరే స్వామి. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గురించి కానీ మీ అభిప్రాయం గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది? మీరు ఏమైనా నేర్చుకున్నారా పీఠంలోకి వచ్చాక? గతంలో కంటే ఇక్కడ బాగుంది గురువు గారు. అందరం కలిసికట్టుగా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడి నుంచో ఉండి ఇక్కడ ఉన్నాం. అందరూ ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పుకొని, ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలా వచ్చినాయి, ఎలా చేయాలి, ఆ ఇచ్చే సమాధానాలు అవన్నీ తెలుసుకొని, మన పీఠంలో ఇలా వీళ్ళకి ఈ ఇబ్బంది ఉండే ఇలా చేసుకున్నారు, మనం ఇలా చేసుకుంటే అది సాల్వ్ అవుతుంది, ఇలా చేస్తే సాల్వ్ అవుతుంది. అలా వేరే వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా గిలా కాదు గలా అని చెప్పుకున్నా కూడా, ఒకరిద్దరికి చెప్పుకున్నా ఒకరైనా వినకపోతారా అనేది అదొకటి తెలిసింది గురువు. ఉమ్. సరే స్వామి. మొదట్లో గురుగారు జూమ్ కాల్లో మాట్లాడడం జరిగింది కదా మీతో. మీకు ఎలా అనిపించింది? అవును గురువు గారు. మీకు ఎలా అనిపించింది? చాలా బాగా, చాలా మంచిగానే అనిపించింది గురువు గారు. ఇందులో ఖచ్చితంగా ఇది చేసే తీరాలి. అది నియమాలు అనేటి చెప్తానికి వినే కొత్త వారికి, ఏం చేయని వారికి అయితే ఇబ్బంది ఉంటుంది. కానీ నేనైతే అప్పుడప్పుడు అయ్యప్పకి చేస్తా, దేవి నవరాత్రి అని చేయడం వల్ల కూడా నాకు కొంత ఉన్నది. ఓకే, వీటన్నిటికీ ఓకే చేద్దాం, ఏదైతే ఏమైందని చేసేసిన. మీ నియమాలకు తగ్గట్టు చేసినాం, ఎక్కడ లోపం రాలే, ఆల్రెడీ ఓకే అయిపోయింది గురువు గారు. ఇంతవరకు వచ్చిన అమ్మవారి అనుగ్రహం, మీ ఆశీస్సులతో చాలా దిగ్విజయంగా ముగించుకున్నాం గురువు గారు. ఇప్పుడు మీరు 3 సంవత్సరాల నుంచి ఈ నవరాత్రులు చేసుకుంటున్నానని చెప్పారు కదా. మరి అఖండ దీపం ఇంతకు ముందు అవును, పెట్టారా? ఇదే మొదటిసారా అఖండ అఖండ దీపారాధన దీపం 3 ఏళ్ళు చేసిన చేసిన అఖండ దీపారాధన చేసిన. కాకపోతే ఆ నిమ్మకాయలు ఒకటి పెట్టలే, అఖండ దీపం చుట్టూ నిమ్మకాయలు పెట్టలే, ఓన్లీ అఖండ దీపమే. మీరు రోజు రోజు ఎలా చేస్తున్నారు ఏందని అప్డేట్ చేసిర్రు. వాళ్ళైతే అట్లా కూడా అప్డేట్ చేయలే, నాకు తోచిన విధానంగా చేసిన. ఆ 3 ఏళ్ళు అట్లా చేసినా కూడా ఏదో ఒకటి లోపం కనబడింది. ఆ లోపం ఈ రోజుతోటి అయిపోయింది. అంటే ఇలా చేయడం, ఈ నిమ్మకాయలు పెట్టి ఇలా చేయడం అఖండ దీపారాధన అంటే మీకు ఏమైనా భయం అట్లా ఏమైనా అనిపించిందా? ఏం అనిపించలే, నిమ్మకాయలు పెట్టి ఏం అనిపించలే. నిమ్మకాయలల్లా
మన ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా నిమ్మకాయలు చూపిస్తాయి. మన ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఆ నిమ్మకాయలలోనే తెలిసిపోతుంది. సరే స్వామి. వరాహి నవరాత్రులు మొదటి రోజు మీ అనుభవం, మీకు వచ్చిన అనుభూతి గాని, అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా? ఏం లేవు గురువు గారు. మొదటి చాలా రోజు. అది ఉంది. మొదటి రోజు దీపం పెట్టగానే 100% ఇక ఇది ఓకే సక్సెస్ అవుతుంది అనుకున్నా. ఓకే అయింది. సరే స్వామి. ఇప్పుడు మీరే గాని సొంతంగా ఈ నవరాత్రులు చేసుకొని ఉంటే పూర్తి చేసేవాళ్ళా? అంటే జపంలో ఇబ్బందులు వస్తా ఉంటాయి గదా! జపం చేస్తున్నప్పుడు అలా ఇలా వచ్చాయి, కొన్ని భయపెడుతూ ఉంటాయి. అటా ఉన్నప్పుడు అటువంటి విషయాల్లో అలా ఉన్నా గూడా మీరు చేసేవాళ్ళా? సొంతంగా చేసుకునేవాళ్ళా? నేను 3 ఇయర్ నుండి నేను అష్టోత్తరాలే చదివిన తప్ప అష్టోత్తరాలు కుంకుమార్చన అంతే. ఇవే ఈ సాధన, ఇది మంత్రం, ఈ బీజాక్షర మంత్రాలు ఇవన్నీ నాకు ఇచ్చేది లేదు. ఓన్లీ అష్టోత్తరాలే పంపించేది మేడం. ఆ అమ్మవారు అష్టోత్తరాలే పంపించేది. ఈ అష్టోత్తరాలు చదువుకోండి అమ్మ, కుంకుమార్చన చేయండి అమ్మ, వీలుంటే కుంకుమార్చన చేయండి, లేదంటే అష్టోత్తరాలు చదువుకోండి అని అనేది. సరే అని అట్లా చదువుకొని వెళ్ళేది. అట్లా అయినా కూడా ఏదో ఒకటి మంచిగా లోటు అనిపించేది. ఇందులోనైతే కరెక్ట్ బీజాక్షరం మంత్రాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. వెనకాల ఉండి గురువు గారు ఇలా కాదు అలా, డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, మీ లీడర్కి చెప్పండి అని చెప్పారు. అవి బాగున్నాయి. అందుకోసమే ఓకే సక్సెస్ అయ్యింది గురువు గారు. సరే స్వామి, సంతోషం. ఇప్పుడు మీరు అదే వాళ్ళు బయట 3 సంవత్సరాలు చేసినప్పుడు వాళ్ళు అష్టోత్తరాలు చదువుకోమని చెప్పడం అలా చేశారు. ఒకవేళ వాళ్ళు అట్లా ఏదైనా ఉమ్, మంత్రం ఇచ్చి చేసుకొనుంటే దానికి గాని, ఇప్పుడు గురుముఖత మంత్రోపదేశం చేసుకున్నారు గదా! చేసుకున్నారు నవరాత్రులు. దానికి దీనికి తేడా ఏమన్నా అవును. అర్థమైందా మీకు? తెలిస్తే చెప్పండి. చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. ఏదో వాళ్ళు ఇచ్చినాం అంటే ఇచ్చినాం, చూయించినాం అంటే చూయించినాం అంతే. ఇలా అదేది మన నవరాత్రి ఇలా ఆచరించండి అని వాట్సాప్ కు ఒక మెసేజ్ పెట్టడం గంతే. ఇక వేరే ఏం లేదు. ఇవాళ ఒకవేళ ఏదైనా డౌట్ ఉండి మనం క్వశ్చన్ వేస్తే సమాధానం ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు అంతే. కాకపోతే నవరాత్రులు ఏ విధానంగా విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఇందులోకి వచ్చాక తెలిసింది. హుహు. సరే స్వామి. ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారికి శుక్రవారం రోజు గురువుగారు చెప్పారు. గోరింటాకు పెట్టాలి అని గురువుగారు చెప్పారు గదా! దాని గురించి మీ అవును గురు. అభిప్రాయం? ఆషాఢ మీకెలా మాసంలో అనిపించింది? ప్రతి ఒక్కరు మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి పిల్లలు వాళ్ళు ఎవరైనా వచ్చినా గోరింటాకు పెట్టుకోవడం ఆషాఢ మాసంలో. మా ఇంట్లో కూడా మా భార్య గారు కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటది అప్పుడప్పుడు తెచ్చి, ఎవ్రీ ఇయర్. అలా పెట్టుకోవడం మంచిది, అమ్మవారికి కూడా ఎందుకు పెట్టొద్దు అన్నట్టుగా గోరింటాకు పెట్టినాం. మంచిగానే అనిపించింది గురువు గారు. సంతోషం స్వామి. స్వామి, ఇప్పుడు ఉద్వాసన కార్యక్రమం మీకు ఎలా జరిగింది? ఉద్వాసన కూడా చాలా బాగా జరిగింది గురువు గారు. ఉద్వాసన అమ్మవారికి అందరికి తాంబూలాలు ఇచ్చి జప నేను కూడా ప్రసాదాలు స్వీకరించాక మీరు ఒకటి పంపించారు. అందరికి అందరికి వాయినాలు గిట్ల ఇచ్చి తాంబూలాలు గిట్ల ఇచ్చి అమ్మవారి కాడ పెట్టిన ప్రసాదాలు మీరే స్వీకరించాలని, అలాగే స్వీకరించడం. జప సాధన తర్వాత చేయండి అని అన్నారు. జప సాధన చేసిన అమ్మవారు కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు. తెల్లారి ఇక పొద్దుగాలనే లేచి అమ్మవారిని ఆరతితో సాగనంపినాం. అది కూడా చాలా బాగుంది గురువు గారు. సంతోషం స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు గదా! గుమ్మడికాయతో అట్లా 3 రకాలుగా తీయమని చెప్పారు గురుగారు. అది మీకు ఎలా అనిపించిందండి స్వామి? ఆ ఆ అమ్మవారికి దిష్టి తీస్తుంటే అసలు మా ఇంటికే దిష్టి తీసినట్టు అనిపించింది గురువు గారు. అసలు ఈ రోజుతోటి మొత్తం ఇక బాగుంటది, ఇక అందరికి వచ్చేసారి ఇంకా మంచిగా చేసుకోవాలి అనే నమ్మకం కుదిరింది. హ్మ్. సంతోషం. అమ్మవారిని మరి అంతా అయిన తర్వాత సాగనంపే కార్యక్రమం చెప్పారు గురుగారు. ఆ సాగనంపేటప్పుడు మీకు ఎలా అనిపించింది? సాగనంపేటప్పుడు అసలు ఎందుకు సాగనంపవలసి వస్తుంది అమ్మవారిని, ఇంకా ఇట్లనే ఉండనిస్తే బాగుండు కదా అనిపించింది గురువు గారు. హ్మ్. సంతోషం. చివరగా లాస్ట్ మీరు ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? ముందు రోజుల్లో సేమ్ కఠిన నిర్ణయాలు అనేటివి ఎక్కడైనా ఉంటాయి, ఏ పీఠంలోనే ఉంటాయి. అలా పీఠం అనేది లేకపోతే గురువు గారికి పేరు అనేది రాదు, ఆ పీఠం పేరు అనేది నిలబడదు.
ఆ పీఠంలో అయితే ఉంటుంది అది ఇది ఉంటుంది అని అంటారు, కానీ ఈ పీఠం కరెక్ట్ ఉన్నది. కఠిన నియమాలు కొత్తగా చేరే వారికి ఒకటే గురువు గారు, కఠిన నియమాలు ఉండి దీక్ష కరెక్ట్ ఉన్నది, నమ్మకం ఉంటేనే రండి అని తెలుసుకునే వారికి, అర్థం చేసుకునే వారికి అయితేనే ఇందులో రావాల్సింది. ఇక లేదంటే మాత్రం వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళు గంతే. సరే స్వామి, సంతోషం. మీ అనుభవాలు చాలా చక్కగా పంచుకున్నారు మాతో. ఓకే గురువు గారు.